హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తాను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నామని, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని ఈ స్థాయికి వచ్చామని చెప్పారు. అలాగే తెలంగాణలోని విద్యా వ్యవస్థని బలోపేతం చేయడానికి మరింత బడ్జెట్ కేటాయిస్తామని చెప్పారు. మరి ఆ విప్లవాత్మక మార్పులేంటో ఒకసారి చూద్దాం. ప్లే స్కూళ్ళ తరహాలో అంగన్వాడీలు రెడీ చేస్తామన్నారు. అలాగే 3వ తరగతి వరకు చదువుకునే విధంగా అంగన్వాడీలు రెడీ చేస్తామని, అలాగే ప్రతి కేంద్రానికి ఒక టీచర్ని నియమిస్తామని చెప్పారు. 4 నుంచి 12వ తరగతి వరకు సెమీ రెసిడెన్షియల్ స్కూల్ బడులు నిర్వహిస్తామని చెప్పారు. అలాగే సెమీ రెసిడెన్షియల్ పాఠశాలలకు వెళ్లేందుకు విద్యార్థులకు ఉచిత రవాణా సదుపాయం కల్పిస్తామని చెప్పారు. కార్పొరేట్ బడుల స్థాయిలో ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలని, ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ ఇప్పటికే స్వయం సహాయక సంఘాల మహిళలకు అప్పగించామన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించామన్నారు. సచివాలయంలో విద్యావేత్తలతో, విశ్రాంత ఐఏఎస్ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష జరిపారు. విద్యావేత్తలు ఇచ్చే సూచనలు స్వీకరిస్తామన్నారు. అంగన్వాడీ కార్యకర్తలకు బోధన నైపుణ్యం ఉండడం లేదని, కేంద్రాల్లో సరైన వసతులు లేవని, ప్రభుత్వ పాఠశాలల్లో పలు సమస్యలు ఉన్నాయని వారు వివరించారు సీఎం రేవంత్ రెడ్డికి. విద్యా వ్యవస్థలో తీసుకురావాల్సిన మార్పులపై విధానపత్రం రూపొందిస్తే దానిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో 11% ఉన్న విద్యాశాఖ బడ్జెట్ తెలంగాణ ఏర్పడిన తర్వాత 6.4% పడిపోయిందని అధికారులు రేవంత్ రెడ్డికి సూచించారు. దానికి బదులుగా బట్టి విక్రమార్క బడ్జెట్ కేటాయింపులు తప్పకుండా పెంచుతామని తెలిపారు. ఇన్ని విప్లవాత్మక మార్పులు విద్యా వ్యవస్థలో చేస్తామని రేవంత్ రెడ్డి అయితే చెప్పారు. కానీ నిన్న అంగన్వాడీలు ఏదైతే ధర్నా చేశారో వారి డిమాండ్స్ని మాత్రం, ఆ డిమాండ్స్ గురించి మాత్రం ఏమాత్రం పట్టించుకోలేదు. అంగన్వాడీలు కోరుకునేది ఏంటంటే వారికి 13,000 జీతమే వస్తుంది, అది ఏమాత్రం సరిపోవట్లేదు. అలాగే నాసిరకం సరుకులు సరఫరా చేస్తున్నారు. 250 గ్రాముల గుడ్డుకు బదులుగా 150 గ్రాముల గుడ్డు, పాచిపోయిన కందిపప్పు సరఫరా చేస్తున్నారని చెప్పారు. అలాగే వారు ఏదైనా మంచి చీరలు కట్టుకుంటే ఇలాంటి మంచి చీరలు కట్టుకోవద్దు అని, మీరు అంగన్వాడీ టీచర్లు ఏవైతే చీరలు కట్టుకోవాలో అలాంటి చీరలే మీరు కట్టుకోవాలని పైన అధికారులు వారిని ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. అంగన్వాడీ టీచర్లను మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పెడుతున్నారని వారు నిన్న ఏదైతే చేసిన ధర్నాలో చెప్పడం జరిగింది. అలాగే అంగన్వాడీ టీచర్లకు ఈఎస్ఐ, పిఎఫ్ లేదని, అలాగే వారికి వచ్చే జీతం కూడా వారికి సరిపోవట్లేదని వారు డిమాండ్ చేశారు. అంగన్వాడీ బడులకు కలర్లు వేయాలని, అవి పాడుబడ్డ స్కూళ్ళలా ఉన్నాయని వాళ్ళు డిమాండ్ చేశారు. మరి ఈ డిమాండ్లన్నీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిష్కరిస్తారా లేదా చూడాలి. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పురా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.